పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువాక్కు.